అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా 12A రైల్వే కాలనీ నిన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్సే లేవు. ఈ సినిమాకు 5,000 టికెట్లు ఆన్లైన్లో బుకింగ్ చూపించిన ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్లు మొత్తం కలుపుకొని మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 50 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 20 లక్షల గ్రాసు. అలా టోటల్గా మొదటి రోజు అల్లరి నరేష్ సినిమా 12A రైల్వే కాలనీ 70 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది అల్లరి నరేష్ కెరియర్లోనే లోయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా మొదటి రోజు. ఇక ఈ 70 లక్షల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చుల నిప్పును డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 35 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 6 కోట్లకు ఓటీటీకి అమ్మారు, 8 కోట్లకు థియేటర్స్కి వచ్చింది. 8 కోట్లకు గాను మొదటి రోజు కేవలం 35 లక్షలు వెనక్కి వచ్చాయి. అంటే ఇంకా 7.5 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 7.5 కోట్లు షేర్ రావాలంటే మరో 15 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. దానికి తోడు పోటీలో నిన్న ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే సినిమాలు కూడా ఉన్నాయి. రాజు వెడ్స్ రాంబాయి 1.5 కోటి కలెక్ట్ చేస్తే కొత్త వాళ్ళతో దాంట్లో సగం వచ్చాయి మన అల్లరి నరేష్ సినిమాకు 70 లక్షలు. సో సినిమాకు టాక్ కూడా సరిగ్గా రాలేదు. సో కలెక్షన్స్ లేవు. సో ఈ శని ఆదివారంలో ఇంకా థియేటర్స్ రన్ కంప్లీట్ చేసుకుంటుంది. మండే నుంచి థియేటర్లని కోల్పోతుంది. నాకు తెలిసి టోటల్ రన్లో మరో అంటే చెప్పలేము, 1 కోటి కూడా వస్తుందో లేదా డౌట్ఫుల్గా ఉంది ఇప్పుడు గ్రాసు. అది మన అల్లరి నరేష్ కొత్త సినిమా 12A రైల్వే కాలనీ రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 70 లక్షల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 35 లక్షలు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లకి 8 కోట్లకు అమ్మారు, థియేటర్స్కి 35 లక్షలు వచ్చాయి. ఇంకా 7.5 కోట్ల పైన రావాలి. ఇక ఒక 50 లక్షల దాకా రావచ్చు. 7 కోట్ల నష్టాలు క్లియర్గా కనబడుతున్నాయి. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.